హలో గాయ్స్, నమస్తే, నమస్కార, వణకం. నేను మీ ఫుడ్డీ మచ్చా చైతన్య. For the first time I was totally surprised seeing this type of concept. కాన్సెప్ట్ అది నచ్చింది. ఓకే, మేము ఫస్ట్ టైం వచ్చాము. So there is a plastic ban everything and it's also eco-friendly where ఆమె వచ్చి 1970s లో స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఇప్పుడు మనం బెంగళూరులో మల్లేశ్వరంలో ఉన్న ఈట్ రాజా జ్యూస్ షాప్ దగ్గర ఉన్నాం గాయ్స్. పేరు వినగానే జ్యూస్ తాగాలా లేదా తినాలా అనుకుంటున్నారేమో. మీరు అనుకున్నది నిజమే. ఇక్కడ మనం జ్యూస్ తాగుతూ ఆ ఫ్రూట్ ని తినవచ్చు. నిజంగా మీరు చూసే ఈ షాప్ కానీ కాన్సెప్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇండియాలోనే ఫస్ట్ ఇది. పెరుగుతున్న ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ని రెడ్యూస్ చేద్దాం అని వినూత్నంగా ఆలోచించి బెంగళూరు ప్రజల ప్రశంసలు పొందుతున్నారు. మరెందుకు ఆలస్యం, ఒక్కసారి వెళ్ళి చూసేద్దాం గాయ్స్. Do you like the concept here? yeah, I liked it very much. Actually the thing is like it's completely into a fruits. So it's now actually it's a summer. Oh yeah. So everybody will actually recommend natural fruits only. Yes. And also there is a plastic ban everything and it's also eco-friendly where we are actually it's totally like different concept where it's everybody are attracted and also by seeing this type of thing everybody are totally attracted. And also it's a new summer and also I'm coming from past around 5 to 6 months. Okay. But when I came for the first time I was totally surprised seeing this type of concept. ఏం తాగుతున్నావు నువ్వు? సౌతేకాయలో ఏం జ్యూస్ ఉంది? కుకుంబర్ లైమ్. బాగుందా? ఎలా ఉంది జ్యూస్? సూపర్ గా ఉంది కదా. దీనికి ముందు తాగినావా ఎప్పుడైనా? ఓకే, ఇది తాగిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? ఈ కుకుంబర్ ని తినేస్తావా? అంటే నీ చేతిలో ఏమీ ఉండదు కదా, అంటే నువ్వేమో వేస్ట్ క్రియేట్ చేయలేదు అన్నమాట. మంచిది కదా మన ఎన్వైరన్మెంట్. ఇక్కడ ఎలా ఉంది మేడం? బాగుంది. ఇక్కడ కాన్సెప్ట్ అది నచ్చింది. ఓకే. మేము ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే నో ప్లాస్టిక్ ఆర్ నో పేపర్ వేస్టేజ్ ఆర్ ఎనీథింగ్. అంతా రీయూజ్ చేయొచ్చు లేదా వీ కెన్ ఈట్ డైరెక్ట్లీ. ఓకే. సో ఈ కాన్సెప్ట్ అది చాలా బాగుంది, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ. సో ట్రై చేద్దామని వచ్చాము, బాగుంది. మీకు ఈ షాప్ గురించి ఎలా తెలిసిందండి? నేను ఇన్స్టాగ్రామ్లో నాకు ఇది ఒక యాడ్ లాగా వచ్చింది, సో అందులో చూశాను, ఫస్ట్ టైం వచ్చాను. హాయ్ అన్న. హాయ్. మీరు ఈ షాప్ ఎప్పుడు పెట్టారన్నా? అంటే నేను ఈ షాప్ పెట్టలేదు. మా నాన్న వచ్చి 1970s లో స్టార్ట్ చేసింది. ఆయన చచ్చిపోయిన తర్వాత 2017లో ఆయన చచ్చిపోయారు. దాని తర్వాత మా అమ్మ స్టార్ట్ చేసింది. 2018లో మేము అంటే ఈట్ రాజాగా ఇది స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు అంటే మీరు ఎక్కడ చూస్తేనో ప్లాస్టిక్ ధారాళంగా యూజ్ చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ కప్పు, పేపర్ కప్పు, స్ట్రాస్, ఇవన్నీ ఒక జ్యూస్ సెంటర్ అంటే అందరూ యూజ్ చేస్తారు. అంటే మేము ఎప్పుడూ విరోధించేవాళ్ళు. అంటే నేను మన కాలేజ్లో నేర్పించింది అదే, ఆల్వేస్ సే నో టు ప్లాస్టిక్ అని. నేను కూడా ఆర్జే అయినప్పుడు అందరితో పాటు నేను వెళ్ళి చెప్తా ఉండేవాడిని, మీరు ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు, ప్లాస్టిక్ లేకుండా ఒక జీవితం లీడ్ చేయాలి అని. అలా చెప్తూ నేను అనుకున్నాను మన షాప్లోనే ఇట్లా మేము ప్లాస్టిక్ కప్స్, స్ట్రాస్ అన్నీ ఇస్తే బాగుండదు అని. మా అమ్మ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ అంతా బ్యాన్ చేసేసాము. ఈవెన్ పెట్ వాటర్ బాటిల్ కూడా మేము బ్యాన్ చేసేసాం. ఓకే. దేనికంటే పెట్ వాటర్ బాటిల్ అంటే అది ఓన్లీ ప్లాస్టిక్ జనరేట్ అవుతుంది అంతే. కరెక్ట్. సో నీళ్ళు అనుకొని అందరూ తీసుకుంటారు, అంటే దానివల్ల చాలా ప్లాస్టిక్ జనరేట్ అవుతుంది. సో మేము పెట్ వాటర్ బాటిల్ బ్యాన్ చేసేసాము. ప్లాస్టిక్ కప్, పేపర్ కప్, స్ట్రా కూడా ఇవ్వము. మన దగ్గర స్టీల్ స్ట్రా ఉంది, ఈకో ఫ్రెండ్లీ స్ట్రాస్ ఉన్నాయి. సో మేము అది మాత్రమే ఇచ్చేది. మీ దగ్గర ఏమేమి జ్యూసెస్ దొరుకుతాయన్నా? ఇక్కడ చాలా రకరకాల జ్యూసెస్ ఉంటాయి. అంటే మీరు సాధారణంగా ఏ జ్యూస్ సెంటర్లో వెళ్తేనో
మీకు ముందరే తెలిసి ఉంటుంది, ఓకే ఇక్కడ గ్రేప్ జ్యూస్ ఉంటుంది, బటర్ ఫ్రూట్ ఉంటుంది, మ్యాంగో జ్యూస్ ఉంటుంది. మన షాప్ ఈట్ రాజాకి వస్తే మేము ఎవరికి చెప్పరు, అంటే ఎవ్రీ 3 hours మేము మెనూ చేంజ్ చేస్తూ ఉంటాము. మన జ్యూసెస్ అంటే చాలా స్పెషల్. మేము ఎప్పుడు కాంబినేషన్ జ్యూసెస్ ఇక్కడ ఇస్తాము. అంటే నేను ఎప్పుడు మీరు ఈ ఫ్రూట్ చూసినారేమో నాకు తెలీదు, దీన్ని సన్ మెలన్ అంటారు. ఈ సన్ మెలన్ అంటే బెంగళూరులోనే కాదు, ఇండియాలో ఎవరు జ్యూస్ చేయరు అనుకుంటాను. సో ఈ ఫ్రూట్లో నేను జ్యూస్ చేసిస్తాను. జ్యూస్ చేసి ఈ ఫ్రూట్ కప్లోనే పోసేస్తాను. సో ఇది సాధారణంగా ఈ జ్యూస్ తాగితే ఒక స్వీట్ టేస్ట్ ఉంటుంది. నేనేం చేస్తాను, దీంతో పాటు స్ట్రాబెర్రీ మిక్స్ చేస్తాను, గ్రేప్స్ మిక్స్ చేస్తాను, కివీ మిక్స్ చేస్తాను. అప్పుడు సూపర్గా అయిపోతుంది జ్యూస్. సో ఇలాంటి చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే ఈ కాంబినేషన్స్ మేము మాత్రమే చేసేది అనుకుంటాను. దానివల్ల అందరూ వచ్చేవాళ్ళు కూడా తెలీదు, ఓ ఇవాళ ఏం జ్యూస్ ఉంటుంది అని వాళ్ళకి తెలియదు. వచ్చిన తర్వాత ఇక్కడ బోర్డులో పెట్టింటాము, వాళ్ళు వచ్చే టైంకి ఆ జ్యూస్ మాత్రమే ఉంటాయి. సో వాళ్ళకి కావాల్సిన జ్యూస్ ఎప్పుడు దొరకదు. అంటే మేమేం అక్కడ వేసి పెడతామో ఆ జ్యూస్ మాత్రమే సేల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు సండే వస్తే సాధారణంగా వాటర్ మెలన్ ఉంటాయి, కుకుంబర్ లైమ్. ఇప్పుడు చాలా ఎండ, సో అందరికీ అంటే థర్స్ట్ క్వెంచర్ అంటాము, డీటాక్స్ జ్యూస్ అంటాము అండి. సో అది ఎప్పుడు ఉంటుంది. వాటర్ మెలన్ ఎప్పుడు ఉంటుంది. వాటర్ మెలన్ ఇప్పుడు అందరికీ కావాలి, ఏంటంటే అందరికీ ఇప్పుడు షుగర్లెస్ కావాలి. మేము చేసే వాటర్ మెలన్ జ్యూస్లో మేము నీళ్లు పోయేవు, షుగర్ పెట్టలేదు. అంటే న్యాచురల్గా ఎలాంటి ఒక ఫ్రూట్ కట్ చేస్తే 2 భాగం అవుతుంది, దాంట్లో ఉన్న ఫ్రూట్ అన్నీ వేసేసి మిక్స్ చేసి ఆ జ్యూస్ని మేము సర్వ్ చేస్తాం. సో నో షుగర్ యాడెడ్, నో వాటర్ యాడెడ్, నో కప్ నీడెడ్. ఎందుకు కప్ ఇలా ఫ్రూట్ కప్లో ఇస్తాను అని మీరు అడిగితే, ఏ జ్యూస్ సెంటర్కి వెళ్ళినా వాళ్ళు గ్లాస్లో జ్యూస్ ఇస్తారు. అదొక 250 ml జ్యూస్ ఉంటుంది. బట్ ఆ గ్లాస్ని క్లీన్ చేయడానికి దానికి ఇంకా ఎక్కువ నీళ్లు మేము వేస్ట్ చేయాలి. ఒక గ్లాస్ క్లీన్ చేయాలంటే మినిమం ఒక 250 ml నీళ్లు వేస్ట్ అవుతుంది. సో మేము ఇలాంటి ఫ్రూట్ కప్లో కట్ చేసి దాంట్లోనే పోసిస్తే క్లీన్ చేసి అక్కర్లేదు కదా, వాటర్ సేవ్ చేయవచ్చు. సో 250 ml వాటర్ పర్ కప్ సేవ్ అవుతుంది. ఒక్క రోజులో మేము 200 గ్లాసెస్ సేల్ చేస్తే మీరే లెక్క పెట్టుకోండి ఎంత వాటర్ సేవ్ చేయొచ్చు. ఒక గ్లాస్ని 250 ml అంటే 100 గ్లాసెస్కి 25 లీటర్స్, 200 గ్లాసెస్ అంటే 50 లీటర్స్ ఆఫ్ వాటర్ మేము సేవ్ చేసినాము. అది కాకుండా తాగిన తర్వాత ఇదిని మేము పారేసేయలేదు, మేము కలెక్ట్ చేసి ఆవులు దానికి ఇచ్చేస్తాము. సో టోటల్ 0 వేస్ట్ క్యాటిల్కి ఇచ్చేస్తాము. దాన్ని తినేసి అది సగం గోబర్ అవుతుంది. సో దానివల్ల ఎవరికి ఏమీ లాస్ ఉండదు. అదే మన స్పెషాలిటీ. టోటల్గా 0 వేస్ట్ ఉండాలి. మేము ప్లాస్టిక్ యూజ్ చేయము, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏమీ యూజ్ చేసేయలేదు. షుగర్ కూడా కొన్ని జ్యూసెస్లో షుగర్ ఉంటాయి, కొన్ని జ్యూసెస్లో అబ్సల్యూట్లీ షుగర్ ఉంటుంది. ఇది మన కాన్సెప్ట్. ఓకేనా. కొన్ని జ్యూసెస్ రీఫిల్ చేస్తున్నారు, కొన్ని జ్యూసెస్ అదేంటన్నా ఏమంటే చూడండి, ఇది ప్యాషన్ ఫ్రూట్ కదా, ఇదే సన్ మెలన్. సో ఈ సన్ మెలన్ కట్ చేసి ఇస్తే ఒక మినిమం 200 ml జ్యూస్ ఇవ్వాలని మన కాన్సెప్ట్. ఎక్కడికి వెళ్తేనో మీరు ఈ ప్యాకెట్ జ్యూస్ ఎంత తాగుతారు కదా, మినిమం 200 ml ఉండాలి. సో ఆ 200 ml ఇది మేము కట్ చేసి ఇస్తే దీంట్లో 200 వస్తుంది. ఈ దీంట్లో ఇస్తే 200 వచ్చేలేదు. సో ప్యాషన్ ఫ్రూట్ షార్ట్స్ అంటాము. సో 3 times 4 times ఇచ్చేస్తాము, అప్పుడు 200 ml అయిపోతుంది. సో ఇలాంటి ఈవెన్ కుకుంబర్ లైమ్లోనూ ఇస్తాము, కుకుంబర్లో ఇస్తాము, యాపిల్లోను. సో ఫ్రూట్ చిన్నది అయితే నెంబర్ ఆఫ్ షార్ట్స్, నెంబర్ ఆఫ్ మినిమం 200 ml. ఒక్కొక్కసారి మేము వాటర్ మెలన్ ఇస్తాము, చాలా పెద్దగా ఉంటుంది, అందుకని మేము 200 ml ఇచ్చేయలేదు. అంటే ఎంత వస్తుందో ఇచ్చేస్తాము. సో అలాంటి లెక్క మేము పెట్టేకి అయ్యలేదు. దీంట్లో 250 ml అంటే 4 times ఇస్తాము, కుకుంబర్ లైమ్లో 100 ml అంటే 2 times ఇస్తాము. అట్లా ఇంకొకటి ఏమంటే, కుకుంబర్ అంటే మీరు తాగిన తర్వాత ఆ ఫ్రూట్ని తినొచ్చు. సో విచ్ మీన్స్ దట్ దెర్ ఇస్ నో వేస్ట్ జనరేటెడ్. ఈవెన్ గువావా కూడా అంతే, యాపిల్ అంతే. సో ఇవన్నీ ఈట్ యువర్ జ్యూస్ కేటగిరీలో వస్తుంది. అంటే మేము ఎట్లా ఉండాలంటే మన వల్ల ఏమీ వేస్ట్ ప్రొడ్యూస్ జనరేట్ అవ్వదు.
అది మన కాన్సెప్ట్. ఓకే, ఐ పర్సనల్ ఐ వాంట్ అప్రిషియేట్ ఫర్ యువర్ ఐడియా. ప్రశ్న ఇప్పుడు మన దగ్గర ఈ 2 జ్యూస్లు ఉన్నాయి. ఇదేమో కుకుంబర్ లైమ్ అంట, ఇదేమో డ్రాగన్ బెర్రీ అంట. ఇది కాంబినేషన్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ ప్లస్ బెర్రీ. ఇదేమో కుకుంబర్ ప్లస్ లైమ్. ఈ 2 ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. ఈ కుకుంబర్ జ్యూస్ కానీ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ కానీ నేను ఎప్పుడు తాగలేదు. అది సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మీరు చూడొచ్చు పైనంతా కారం రాశారు, లోపలేమో జ్యూస్ చాలా బాగుంది. మనకి నిమ్మకాయ టేస్ట్ ప్లస్ కుకుంబర్ టేస్ట్ 2 టేస్ట్లో వస్తున్నాయి. మోరోవర్ మనం ఇది తినచ్చు కూడా. బాగుంది గాయ్స్, ఈ కాన్సెప్ట్ కానీ జ్యూస్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు ఇది ట్రై చేద్దాము. సూపర్గా ఉంది గాయ్స్, ఇది చాలా బాగుంది నిజంగా. మీరు చూడొచ్చు దాంట్లో బెర్రీ టేస్ట్ కానీ డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ కానీ ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది. మోరోవర్ మనం ఈ 2 జ్యూసెస్ కూడా రీఫిల్ చేయించుకోవచ్చు. 2 times మనకి జ్యూసెస్ రీఫిల్ చేస్తారు గాయస్. మీకు మాత్రం మా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాస్ వీ ఆల్ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.